ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునుగాక. ఈరోజు మనము భయము అనే విషయం గురించి మాట్లాడుకుందాము. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనంలో ఇర్మియాతో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఇర్మియా, భయపడకుము, నువ్వు భయపడినట్లయితే వారి ఎదుట నీకు నేను భయము పుట్టింతును అని సెలవిస్తూ ఉన్నాడు. ఈ మాట దేవుడు ఎందుకు అంటున్నాడంటే, ఇర్మియా చిన్నవాడు, చిన్న వయసులోనే దేవుడు ఇర్మియాను ఒక ప్రవక్తగా ఏర్పరచుకున్నాడు. అయితే ఇర్మియా అంటున్నాడు, ప్రభువా, నేను చిన్న పిల్లవాడును, నాకు మాట్లాడటం చేత కాదు అంటున్నాడు. అయితే ఈరోజు అనేక మంది జీవితాల్లో భయము, ఎదుటి వ్యక్తిని చూస్తే భయము, లేకపోతే సమస్యను చూస్తే భయము. ఈరోజు అనేక మంది జీవితాల్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం చూస్తే భయము, కుటుంబ పరిస్థితులను చూస్తే భయము, పిల్లలను చూస్తే భయము, నా కుటుంబం బాగుపడుతుందా, నా పిల్లల జీవితం బాగుపడుతుందా అనే భయము. అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా అంటున్నాడు, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉన్నాను, నేను యెహోషువకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉన్నాను. ఇక్కడ యెహెజ్కేలుతో కూడా దేవుడు అదే మాట మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలుని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ప్రవక్తగా నిర్మించుకున్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, ఈ ఇశ్రాయేలు ప్రజలు నువ్వు మాట చెప్పినప్పుడు, నువ్వు ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు వినే ప్రజలు కాదు, వారు వినరు, తిరుగుబాటు చేసే ప్రజలు. కాబట్టి యెహెజ్కేలు నువ్వు భయపడొద్దని యెహెజ్కేలుతో చెప్తూ ఉన్నాడు దేవుడు. ఈరోజు దేవుడు కూడా ఇదే మాట నీతో చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు దేని విషయంలో భయపడుతున్నావో, కృంగిపోతున్నావో, దేనిని చూసి భయపడుతున్నావో ఆ విషయంలో దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. భయపడవద్దు అని సెలవిస్తూ ఉన్నాడు. నిజంగా నీవు దేవుని మీద ఆధారపడితే నీలో భయం అనేది ఉండదు. ఒకవేళ నువ్వు పిరికితనంగా ఉన్నావా, ఈ రాత్రికాల సమయంలోనే నువ్వు మోకాళ్ళేసి ప్రార్థిస్తే, ప్రభువా నాలో ఉన్న భయమును తీసివేయమని నువ్వు ప్రార్థించినప్పుడు ఆ భయం అంతా కొట్టివేయబడుతుంది. దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు ఆ భయం అంతా కొట్టివేయబడుతుంది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుని పాదాలు పట్టుకొని, ప్రభువా నా భయమంతా కొట్టివేయమని నువ్వు ప్రార్థిస్తావో, ఆయన్ని స్తుతిస్తావో, ఆరాధిస్తావో, మహిమపరుస్తావో, అప్పుడే నీలో ఉన్న భయమంతా పోతుంది. ఆమేన్.